11వ తారీఖు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ పాలేరు కాన్స్టిట్యున్సీలో ఎదులాపురం మున్సిపాలిటీ కొత్తగా జరిగిన మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీ జరగబోయే ఈ 11వ తారీఖులో నేను లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ప్రచారానికి నేను తిరుగుతా ఉన్నాను. ఈ ఎదులాపురం పంచాయతీ మున్సిపాలిటీ ఏదైతే ఉందో అపురూపమైన స్పందన, భారీ స్పందన తోటి 32 వార్డులకి 32 వార్డులు కూడా కాంగ్రెస్ జెండా బాతేసి కైవసం చేసుకోబోతుంది. కాబట్టి అదే విధంగా రెవెన్యూ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు ఈ ఎదులాపురానికి ప్రత్యేకమైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక ఆదర్శ రాష్ట్రంలోనే ఎదులాపురం ఈ మున్సిపాలిటీని ఒక అద్భుతంగా డెవలప్మెంట్ చేసేసి మంచి ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా ఒక బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మిత్రులందరికీ కూడా మీకు తెలియజేయటం, మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కానివ్వండి, ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో కానివ్వండి 32 వార్డులు కూడా మంచి అభివృద్ధి చేసి ఈ అభివృద్ధి బాటలు వేయటంలో మీ సీనియర్గా రెవెన్యూ మంత్రిగా మంచి డెవలప్మెంట్ చేస్తారని మీకు అందరూ కూడా తెలియజేస్తూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పుకుంటే చాలా అభివృద్ధి పథకాలన్నీ కూడా, ఒకటి రేషన్ కార్డు విషయంలో ప్రతి పేదవారికి కూడా ఇల్లు లేని ప్రతి పేదవారికి, రేషన్ కార్డు లేని ప్రతి పేదవారికి, మరియు సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యంలో కూడా మంచి ప్రతి పేదవారికి కూడా సన్న బియ్యం తోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని పథకాలు 200 యూనిట్లతోటి విద్యుత్ ఫ్రీ, అదేవిధంగా బస్సు ఫ్రీ, మన చెల్లెమ్మలందరూ కూడా బస్సు ఫ్రీ ఇచ్చిన హామీని, ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మడమ తిప్పదని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా జరిగిందో ఈ రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉంటూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉంటూ ఇందిరమ్మ ఇల్లులో కానీ రేషన్ కార్డులు కానివ్వండి, ఇల్లు లేని పట్టా లేని ప్రతి పేదవారు కూడా పట్టాలు ఇచ్చేసే బాధ్యత తీసుకొని అందరూ కూడా డెవలప్మెంట్ విషయంలో చేస్తారని మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.